జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో 800 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఈడీ తాజాగా ఆదేశాలిచ్చింది. జగన్ ఛార్జ్ షీట్లు దాఖలయ్యి ట్రయల్స్ ప్రారంభం కాలేదు. అక్రమాస్తులపై విచారణ 13 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్లను, ఆధారాలను సమర్పించింది. కానీ ఇప్పటి వరకు నిందితులంతా వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత ఒకరు క్వాష్ పిటిషన్లు, ఇతర పిటిషన్లు దాఖలు చేస్తూ బెయిల్పై బయటకు వచ్చి వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి బయటకు వచ్చి మళ్లీ సీఎంఐ కోర్టుకు కూడా వెళ్లడం మానుకున్నారు. ఓడిపోయి మళ్లీ సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసు విచారణ సాగుతుందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు హఠాత్తుగా ఈడీ రంగంలోకి దిగింది. కొత్తగా ఆస్తులను జప్తు చేసింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన కాలంలో కేసులు ముందడుగే పడలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసులే కాదు, ఎవరి కేసులు ముందుకు సాగలేదు. చాలా మంది బీజేపీలో చేరిపోయారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ కేసులు, సీబీఐ కేసులు వేరువేరుగా అయితే ముందు ఈడీ కేసుల విచారణ జరగకూడదని ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు.